టాలీవుడ్ సినీ వారసుల్లో ఒకరు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్లు. వీళ్ళిద్దరికీ కూడా పరిచయం అవసరమే లేదు. తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేసి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో స్టార్ దర్శకుడిగా తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన ప్రఖ్యాత సినీ దర్శకులు అయిన ఈవీవి సత్యనారాయణ గారి పిల్లలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఎవరి రేంజ్ లో వాళ్ళు హీరోలుగా రాణించిన వాళ్ళే. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అల్లరి నరేష్ మంచి కంటెంట్ ఉన్న హీరోగా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, అంతేకాకుండా స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని, మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇదిలా ఉంటే అల్లరి నరేష్ మాత్రమే కాదు, అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకి ఏం తీసుకొస్తున్నానయ్యా అంటే, ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించి అలరించినప్పటికీ ప్రస్తుతానికి చలనచిత్ర సీమ రంగానికి దూరంగా ఉండి వెబ్ సిరీస్ తోనూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అడపాదడపా కనిపిస్తున్న ఆర్యన్ రాజేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, ఆర్యన్ రాజేష్ భార్య ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, నిజానికి అల్లరి నరేష్ సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే ఈవీవి సత్యనారాయణ గారి పెద్ద కొడుకు అయిన ఆర్యన్ రాజేష్ ఇండస్ట్రీలోకి హాయ్ సినిమాతో అడుగుపెట్టాడు 2002వ సంవత్సరంలో. మొదటి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు, అంతేకాకుండా వరుస సినిమా ఆఫర్లని దక్కించుకున్నాడు. ఆ తర్వాత సొంతం, అనుమానాస్పదం, ఇలా వరుస సినిమాల్లో నటించినప్పటికీ నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గుతూ రావడం జరిగింది. దాదాపు 15కు పైగా సినిమాల్లో నటించిన ఆర్యన్ రాజేష్ హీరోగా ఆయన సినీ కెరియర్ ని ప్రారంభించినప్పటికీ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించాడు. అలా రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా రామ్ చరణ్ కి అన్నగాను, అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లో కూడా కనిపించడం ఆయన. మరి వెండితెరకి దూరంగా ఉంటున్న ఆర్యన్ రాజేష్ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనిస్తే, హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోజుల్లోనే ప్రముఖ వ్యాపారవేత్త, అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలోని కాంట్రాక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న కంటిపూడి అమర్నాథ్ కూతురు అయిన కంటిపూటి సుభాషిణిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. తండ్రి పోయిన సంవత్సరానికి సుభాషిణితో ఆర్యన్ రాజేష్ కి పెళ్లైంది. ఇదిలా ఉంటే ఆర్యన్ రాజేష్, సుభాషిణిల పెళ్లి 2012వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో రాజమండ్రిలో జరగడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత వీళ్ల రిసెప్షన్ ఎంతో గ్రాండ్ గా హైదరాబాద్ లో జరగడం, పైగా ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులంతా తరలి వచ్చిన వైనం అప్పట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక పెళ్లైన కొంతకాలానికి ఆర్యన్ రాజేష్, సుభాషిణులకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ఆరవ్ ఈదరా. ఇక కూతురు కూడా పుట్టింది. కూతురు పేరు శ్రీవల్లి. ఇదిలా ఉంటే ఆర్యన్ రాజేష్ రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సొంతంగా వ్యాపారాలను మొదలుపెట్టి ప్రస్తుతానికి లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మరోపక్క చూసుకున్నట్లయితే ఆర్యన్ రాజేష్ భార్య సుభాషిణి కంటిపూడి కూడా బీటెక్ వరకు చదువుకోవడం, అందులోనూ తండ్రి మొదటి నుంచి వ్యాపారస్తుడు అవ్వడంతో తండ్రి స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో కన్స్ట్రక్షన్స్ ని సొంతంగా హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఆమె సొంతంగా ARKS కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఓ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆ కంపెనీకి సుభాషిణి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే ఆర్యన్ రాజేష్, సుభాషిణిలు తన కొడుకు అయిన ఆరవ్ ఈదరాకి ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ధోతి ఫంక్షన్ ని జరిపించడం జరిగింది. ఇక ఈ ఫంక్షన్ కి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సన్నిహితులు, అంతేకాకుండా అల్లరి నరేష్ తన భార్య, కూతురుతో కలిసి సందడి చేశారు. అదండి అసలు సంగతి. మరి సినిమా రంగంలోకి హాయ్ సినిమాతో అడుగుపెట్టి సొంతం మరియు అనుమానాస్పదం వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో వ్యాపారస్తుడిగా రాణిస్తున్న ఆర్యన్ రాజేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆయన భార్య సుభాషిణి కంటిపూడి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.